కార్మికులు గడప దాటకపోతే సెట్స్ లో క్లాప్ మోగదు. ఎక్కడికక్కడే షూటింగ్లన్నీ ప్యాకప్ కావాల్సింది. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. రిస్క్ తీసుకుని కోట్లకి కోట్లు పెట్టుబడులు పెట్టి సినిమాలు తీస్తూ ఈ ఇబ్బందులన్నీ పడాలా అన్న ఆలోచనలో పడ్డారు ఇండస్ట్రీ పెద్దలు. ఫెడరేషన్ పిలుపునిస్తే వేల మంది సమ్మెకు దిగే పరిస్థితి ఎప్పటికైనా సమస్య అనుకుంటోంది ఫిల్మ్ ఛాంబర్ కూడా. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. అందుకే కార్మికులందరినీ ఏకం చేస్తున్న ఫెడరేషన్ ని టార్గెట్ చేసేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూనియన్ కే ఎసరు పెట్టబోతున్నారు. రేషియో విషయంలో పట్టు. టాలీవుడ్ టాలెంట్ హంట్. స్కిల్ డెవలప్మెంట్ కమిషనర్ తో చర్చలు. కార్మికులు కూడబలుక్కొని డ్యూటీ ఎక్కకుంటే కోట్లు పెట్టి తీసే సినిమాలు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. ఫెడరేషన్ పిలుపుతో టాలీవుడ్ లో జరుగుతోందదే. ఏడాదికి 10% చొప్పున 3 ఏళ్లకు 30% వేతనాలు పెంచాల్సిందేనంటోంది ఫెడరేషన్. ఎంత పెంచాలి, ఎలా ఒప్పించాలనే దానికంటే ఈ సమస్య మరోసారి మళ్లీ ఎదురుకాకుండా చేయడంపైనే ఉంది ఇండస్ట్రీ పెద్దల దృష్టంతా. టాలీవుడ్ లో ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మెకి దిగగానే యూనియన్ పనితీరు చర్చకొచ్చింది. ఇండస్ట్రీలో టాలెంట్ విషయంపై డిబేట్ మొదలైంది. ఉన్న టాలెంట్ తోనే ఎందుకు రాజీ పడాలన్న వాదన తెరపైకి వచ్చింది. స్కిల్ టాలెంట్ అవసరమంటూ కొందరు నిర్మాతలు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తామంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రియాక్షన్ బాగుందంటూ నిర్మాతలు ట్వీట్లు చేసేదాకా వెళ్ళింది. సమ్మెల పేరుతో బెదిరిస్తే మా దారి మాకుందని చెప్పకనే చెబుతోంది ఫిల్మ్ ఛాంబర్. 100% తెలుగు టెక్నీషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి. మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగు ఫిల్మ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు. ఇందాక చెప్పినట్టు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా మనకు అవసరం. మన టెక్నీషియన్స్తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేమంటే అది 100% చేయలేము ఇప్పుడున్న పరిస్థితిలో. అక్కడ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బర్డెన్లు అయిపోతున్నాయి. సమ్మె నోటీసు ఇచ్చారని బెదిరించడానికో ఈ మాట చెప్పలేదు ఫిల్మ్ ఛాంబర్. ఫెడరేషన్ మీద ఆధారపడాల్సిన పని లేకుండా ప్రత్యామ్నాయాల వేటలో పడింది. టాలెంట్ హంట్ లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కమిషనర్ తో చర్చలు కూడా జరిపింది. ఏ క్రాఫ్ట్స్ లో ఎంతమంది కావాలో, ఎన్ని రోజుల్లో వారికి శిక్షణ పూర్తి చేస్తారు, వారిని ఎప్పటి నుంచి ఉపయోగించుకోవచ్చనే అంశాలపై పూర్తిస్థాయి ప్రయత్నాలు జరిగాయి. అంతేకాదు, ఫెడరేషన్ సభ్యత్వాలకు చెక్ పెట్టేందుకు అన్ని విభాగాల్లో కేవలం 1000 రూపాయల రుసుంతో మెంబర్షిప్ ఇవ్వాలనే ఆలోచన చేసింది ఫిల్మ్ ఛాంబర్. మరి కొంతమంది చెప్పడం ఏంటంటే, వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని వాళ్ళు కొత్త వాళ్ళని తయారు చేసుకొని వాళ్ళకు పని కల్పించడానికి కోసమని వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మాకున్న సమాచారము. కానీ రేపు వాళ్ళకు కూడా సినిమా మీద మోజుతోటి వచ్చిన వాళ్ళకు కూడా రేపు ఇదే జరుగుతుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ అడుగు ముందుకు వేసి అనుభవం, ప్రతిభ కలిగిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తామంటూ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మేకప్, ఆర్ట్, ప్రొడక్షన్ సహా అన్ని విభాగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. తమ డిమాండ్లకు నిర్మాతలు అంగీకరించి తమ దారికి రాక తప్పదనే ధీమాతో ఉన్న ఫెడరేషన్ కు ఈ నిర్ణయం షాక్ ఇచ్చింది. కనీస వేతనాల చట్టం కంటే ఎక్కువ వేతనాలే చెల్లిస్తున్నామంటూ లేబర్ కమిషనర్ ని కలిసి ఫెడరేషన్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది ఫిల్మ్ ఛాంబర్. 24 క్రాప్స్ అన్ని కలిపి ఫెడరేషన్ లో దగ్గర 24,000 మంది సభ్యులు ఉంటారని అంచనా. సభ్యత్వాల నుంచి సభ్యత్వ రుసుం దాకా ఏదీ సక్రమంగా లేదన్న మాట ఫిల్మ్ ఛాంబర్ నుంచి వస్తుంది. నాన్ మెంబర్స్ కూడా ఉన్నారనే ఆరోపణ చేస్తుంది. ఫిల్మ్ ఛాంబర్ ఆరోపణలతో ఫెడరేషన్ ఆత్మరక్షణలో పడింది. సభ్యత్వ రుసుము అనేది అంతర్గత వ్యవహారం అంటోంది. సభ్యుల నుంచి వసూలు చేసిన రుసుముని వారి సంక్షేమానికి వినియోగిస్తామంటోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. కానీ ముందుగా పర్సెంటేజ్ డిక్లేర్ చేయమని చెప్పాం. మేము అనుకున్న పర్సెంటేజ్ ఇప్పటికిప్పుడు చెప్పింది కూడా కాదు. మేము క్లారిటీగా క్లియర్గా ఉన్నాం. పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు అసలు వాళ్ళు ఏ పర్సెంటేజ్ చెప్తారో దాన్ని బట్టి మేము సయోధ్యగా వెళ్తామే తప్ప మేము కంపల్సరీ ఇదే కావాలని మేము కూర్చోలేదు. ఏదైనా సరే కార్మికులకి అందరికీ కూడా సంతోషకరంగా ఉండేటట్టుగా ఉంటే మేము ఒప్పుకోవడానికి ఫ్రెండ్స్. ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్లకు లొంగకూడదని నిర్మాతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఫెడరేషన్ కు లక్షల్లో డబ్బులు కట్టాల్సిన పని లేదని చెబుతున్నారు. చిన్న నిర్మాతలైతే 1% కూడా వేతనం పెంచరని తేల్చి చెప్పేశారు. ఎవరితో ఎలా పని చేయించుకోవాలో తమకు బాగా తెలుసని చెప్పడమే కాదు, చేతల్లో చూపిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే 24 క్రాప్స్ కి సమాంతరంగా ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యామ్నాయ వ్యవస్థకు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ రివర్స్ అటాక్ తో ఫెడరేషన్ మనుగడ ప్రమాదంలో పడేలా ఉంది.